రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పండి. అందుకంటే మొదలైతే హెడ్లైన్స్. కేసీఆర్ ఫ్యామిలీకి వెళ్ళి ఎంపీగా ఎవరన్నట్ట నిలబడురిసారు. క్యాడర్ ఆశ ఉడుతుందట, పార్టీల పెరుగుతుందని జోరు. బీబీ పాటిల్ పెట్టిండుగా బీజేపీల కొత్తలొల్లి, కార్యకర్తలు జంపు చెయ్య చూస్తురట కమలంకెళ్ళి. బాబు సార్ ప్రచారంలో తప్పుతుండట దారి. ఎంతసేపు జగన్నే తిడితే ఓట్లొచ్చేది ఎట్లా మరి? కొడాలి నాని చెప్పిండు కొత్త ముచ్చట. టీడీపీ ఓడిపోతేనే పార్టీ తాళాలు తారక్షేతికట. మేడారం సమ్మక్క సారలమ్మల జాతర సంబరం మా జోరుగా సాగి నిమ్మలంగా ఒడిచింది. ఏమంది ఎక్కడికెక్కడికెళ్ళో వచ్చి అమ్మలను దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకున్నారు పబ్లిక్ అంతా. కొంతమంది నిలువెత్తు బెల్లం బంగారం సమర్పిస్తే ఇంకొంతమంది బంగారము వెండి పైసలు ఇట్లా ఎవరికి దోషినట్టాలు హుండీలు వేసారు. మళ్ళీ హుండీ పైకం ఎంత వచ్చింది, బంగారము వెండి ఎన్ని తులాలు వచ్చినాయి, ఈ లెక్కలన్నీ పురాగార్చుకుందాం రీ. మునుపెన్నడ్లేని తీరు ఈ తాప మేడారం జాతర చరిత్రలనే హుండీ పైకం ఆల్ టైమ్ రికార్డ్స్ కొట్టింది. ఇప్పటికే 540 హుండీలు లెక్క పెట్టుడు వచ్చింది. అవిటి లెక్క చూస్తే 779 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారము, 55 కిలోల 150 గ్రాముల వెండి కానుకలు వేసిర్రు భక్తులు. ఇక పైసల లెక్కకొస్తే 12,71,79,280 రూపాయలు వచ్చినాయి. ఇంకా కడవ చిక్కల కౌంటింగ్ నడుస్తూనే ఉన్నది. అయితే 2020 జాతరల 11,63,00,000 పైకం వస్తే ఈ తాప ఆ లెక్కను బ్రేక్ చేసి రికార్డు కొట్టింది మేడారం జాతరకు వచ్చిన కానుకల లెక్క. మళ్ళా గంతగన మామదాని వస్తే ఏం చేస్తురు ఏం కథ అని ఎవ్వరు రందివాడకుర్రి. ఎప్పటికప్పుడు లెక్క పెట్టినట్టే ఏ లోటు కాలోటు సపరేట్ చేసి బ్యాంకులలో జమ చేస్తున్నామని అధికారులు అంటున్నారు. ఈ లెక్కలు ఇట్లుంటే వచ్చిన ఆదాయం గుడి డెవలప్మెంట్ కు వాడితే మంచిగా ఉంటది. మల్ల జాతర వరకు మేడారం వచ్చే భక్తులకు, ఆడికి ఉపాధి కోసం వచ్చేటోళ్లకు, ఏదన్నా అక్కడికొచ్చే పనులకు వాడితే మంచిగా ఉంటది అని అందరు మాట్లాడుకుంటారు. చూడాలి మళ్ళా కొత్త సర్కారు ఎట్లా ఆలోచన చేస్తుందో ఏమో. ఏ రాయి అయితేంది నెత్తి వలగొడతాందుకు అన్నట్లు అయిపోయిందట బీజేపీ లీడర్ ధర్మపురి అరవింద్ సార్ పరిస్థితి. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న అరవింద్ సార్ను లోకల్ బీజేపీ క్యాడర్ ఈకని తీసేసినట్టే తీసేస్తుందట. అసలైన టికెట్ ఇస్తే ఊకునేదే లేదని తెగేసి చెప్తుండట. ఏ డేరా బాబాకో టికెట్ ఇచ్చిన ఒప్పుకుంటాం కానీ అరవింద్కి ఇస్తే మాత్రం ఓట్లు వేయమని అంటురట. ఏంది అరవింద్ సారు మీకు ఈ టార్చరు? అందరికి అరవింద్ అన్న జలకిస్తే ఇగో ఇక్కడెవరో అరవింద్ అన్నకే జలకిచ్చి దడుచుకునేటట్లు చేస్తుండట. పాపం అరవింద్ సారు మస్తు కష్టపడి మోడీ సార్ నొప్పించి మెప్పించి పసుపు బోర్డు తీసుకొచ్చి పార్టీకి వెయిట్ తీసుకొచ్చినా కూడా పార్టీలా పెద్దగా పతారే లేకుండా పోయిందట. నిజామాబాద్ ఎంపీ టికెట్ మళ్ళీ ఆయనకే ఇచ్చినా దాన్ని ఎవ్వరు ఒప్పుకుంటలేరట లోకల్ లీడర్లు. ఆయన ఏం చేసిండని మళ్ళీ ఆయనకే ఇచ్చిండ్రు. అరవింద్ కంటే ఇంకెవ్వరికి ఇచ్చినా గెలుస్తాం అక్కడ అని సలహాలు ఇస్తురట. మరీ అంత కాదంటే ఏ డేరా బాబాకో స్వామి నిత్యానందకో ఇచ్చిన సపోర్ట్ చేస్తాం గానీ ఈ అరవింద్ బాబాకు సపోర్ట్ చేయమని ఊరూరికి తిరిగి ప్రచారం చేస్తుండ్రు బీజేపీ లీడర్ మీసాల శ్రీనివాసు, కార్పొరేటర్ సవిత. అంటే అరవింద్ సార్ కంటే డేరా బాబా నిత్యానందనే క్యారెక్టర్ పరంగా నయమట. అసలు నిజామాబాద్ కెళ్లే కాదు ఆయన లోక్సభ బరిలో నిలబడతందుకే అనర్హుడట. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇంకోసారి సోచాయించి నిజామాబాద్ క్యాండిడేట్ ను మారిస్తే మంచిదని చెప్తుండ్రు. ఇంత కుల్లంకుల్లా విషయం చెప్పినా కూడా క్యాండిడేట్ ని మారవకపోతే ఇక పార్టీకి నష్టం తప్పదని హెచ్చరిక చేసిండ్రు. అరవింద్ నే ఉంచుతామని చెప్పిన అయినకుండా ఎలక్షన్ కు పోతే మాత్రం ఓడిపోవుడు పక్కనట. ఏం అరవింద్ సారు నీ మాటలతోని పంచ్ డైలాగ్ తోని అందరినీ నువ్వే షెండాట ఆడుకుంటావు కదా. ఇగో వీళ్ళేంది ఏకంగా నీతోటి ఫుట్బాల్ ఆట ఆడుకుంటుండ్రు. అందుకే అప్పుడప్పుడు వెనక ముందు చూసుకోవాలి సారు. కరోనా బ్యాచ్ పోరగాళ్లకు ఇన్స్టాలు రీల్స్ తెలిసినంత ఈజీగా ఇతిహాసాలు రామాయణ భారతాలు ఏడ తెలుస్తాయి. కానీ ఈ ఎలక్షన్లు అయిపోయేలోపు ఇతిహాసాలు పురాణాల గురించి ఎంతో కొంత తెలుసుకుంటారేమో అనిపిస్తుంది. లీడర్లు ఎవరైనా పురాణాల గురించి ట్యూషన్లు స్పెషల్ క్లాసులు చెప్తుండ్రా అనే డౌట్ వచ్చిందా? ట్యూషన్ గిషన్ చెప్పకపోయినా మన లీడర్ల స్పీచ్లుంటే చాలు పొర్రి. లీడర్ల నడుమ మాటలు తూటాలు లెక్క వెళ్తున్నాయి. పేల్తే వేలే గాని ఎక్కువ తక్కువ వేలుడు కూడా కష్టమే కదా. ఇగో కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మైబాద్ ఎంపీ క్యాండిడేట్ మాలోతు కవితను శూర్పణఖ అన్నారనే చర్చ బాగా జరుగుతున్నది. రామాయణంలో లక్ష్మణుని మనువాడమని ఎంటవాడే రాక్షస వారసురాలు. ఎంపీ ఎలక్షన్ల గురించి మార్పెడల కాంగ్రెస్ మీటింగ్ జరిగితే దానికి చీఫ్ గెస్ట్ గా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సార్ పోయిండు. అయ్యానికి పోయి కామ్గుంటే నడవదు కదా. అందుకే బీఆర్ఎస్ పార్టీ మీద బీరాలు తీసి మాట్లాడిండు డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. ఎంపీ మాలోతు కవిత ఒక శూర్పణఖ,
వాళ్ళ నాయన రేడ్యా నాయక్ ఒక రావణాసురుడు అని ఫైర్ అయ్యిండు. ఎమ్మెల్యే ఎలక్షన్లల్లా ఆ రావణాసురుడిని కాల్చి ఇంట్లో కూసబెట్టినాం. ఇప్పుడు మైబాద్ లో తిరుగుతున్న శూర్పణఖ పని చేయాలి అని ఘాటుగా మాట్లాడిండు. ఆమె ఏం చేసిందని మనలో ఓట్ల కోసం వస్తుంది, ఎక్కడ చక్కగుంటే అక్కడ ఉంటది అని గుస్సా అయ్యిండు. ఈ శూర్పణఖ కాంగ్రెస్ లో చేరికైతందుకు మస్తుగానే తిప్పలు పడ్డది, కానీ మనోళ్ళు రానియలేదు. ఇక చేసేదేం లేక దేవుడా అంట అని బీఆర్ఎస్ కెళ్లే పోటీ చేస్తుంది. కాబట్టి జనాలు జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఏమరపాటు ఉండి శూర్పణఖని గెలిపిస్తే ఆయనత మళ్ళా రావణాసురునికి కూడా పానం లేచొచ్చి పేట్రేగిపోతాడు పైలమన్ జనాలకు హెచ్చరిక చేసిండు. మైబాద్ కు ఉనికి లేకుండా చేయాలనేది శూర్పణఖ రావణాసురుడి లక్ష్యమని అందరం కలిసి ఓడగొడదాం రాన్రి అని పిలుపునిచ్చిండు. రామచంద్రి సారు ఏదో ఒక తెలవక ఆవేశంలో అన్నాడేమో అనుకుంటే పొంగిలేటి సారు కూడా శూర్పణఖ అని ఈ ముచ్చట్టు ఇంకింత హీట్ పెంచిండు. ఊరి పక్కకున్న పలుగడ్డ ఉరేసుకున్న ఊడెంగడ్డ తెలుసోలేదో గాని ఇవాళ రేపు చిన్న చిత్క ముసలి ముత్క అందరికి మేడిగడ్డ గురించి తెలుసు. ఏమో వచ్చే వారం 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి కదా, మేడిగడ్డ మీద బిట్ పేపర్ల ప్రశ్నలు అడిగినా అడుగుతారేమో అనిపిస్తుంది. అంతుంది కాబట్టి మేడిగడ్డ గురించి కుల్లా తెలుసుకునేటందుకు ఒక మేధావుల బెటాలియనే దిగిందట చూడండి. మేడిగడ్డ చాప్టరు ఇప్పటంతలో ఒడిచేటట్టు కనబడతలేదు కదా. గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ల దాకా ఇప్పుడు అందరు చెప్పుకొని చర్చించుకునే టాపిక్ అయింది మేడిగడ్డ. నిన్ననే చూసినాం కదా మోడీ సార్ ఏమన్నాడు, బీఆర్ఎస్ బిల్డప్ ఇచ్చి ప్రాజెక్టు కడితే ఆయనతో అది ఉత్తపుణ్యానికే దశకింది, దాన్ని బాగా చేసి జిమ్మదారు తీసుకోవాల్సిన కాంగ్రెస్ ఏమో సాగ తీసుకుంటా టైం పాస్ చేస్తుందని గట్టి వేసుకున్నాడు. ఇక అయితే గీతే మాతోనే దాన్ని సాల్వ్ చేసుడు అవుతుందని హింట్ కూడా ఇచ్చిండు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద పిల్లలు దశకిన మేడిగడ్డ మీద సెంట్రల్ కెళ్లి చెకింగ్ చేసేందుకు పెద్దోలే వస్తుండ్రట. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం ఇయాల్టి సంధి 3 రోజుల దాకా మేడిగడ్డ మీద స్టడీ చేసేందుకు పోయింది. దీంట్లంతా నిపుణులే ఉంటారట. ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ తోని ఫ్యూచర్ ఏం చేయొచ్చే డిసైడ్ అవుతారు కావచ్చు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లను ఈ కమిటీ చెకింగ్ చేస్తుంది. ఆఫీసర్లను కూడా కొంత మతలబు అడిగిండ్రట. 19 రకాల మ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుమని నీళ్ల పారుదల శాఖ కార్యదర్శి సారుకు ఈ నిపుణులు ఉత్తరం ఇచ్చిండ్రట. బ్యారేజీల డిపిఆర్, లేఅవుట్ ప్లానింగ్, జియో టెక్నికల్ డీటెయిల్స్, డ్రాయింగ్, క్వాలిటీ కంట్రోలు, మోడల్ స్టడీస్ రిపోర్టు, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అసొంటి మతలవును నిపుణుల కమిటీకి పంపించిందట నీళ్లపారుదల శాఖ. సెంట్రల్ నీళ్ల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ సారు ఈ కమిటీకి పెబ్బనట. జర మీరన్నా రాజకీయంగా కాకుండా నిజంగా ఏం జరిగిందో, అదెంతటి సీరియస్ ఇష్యూనో, ఏం చేసి బాగు చేయొచ్చో చక్కగా చెప్పుండ్రి సార్లో. నిన్న నైటు మా దిక్కైతే భూమి కంపించినట్లు, సునామొచ్చి దునియా మొత్తం మునిగిపోయినట్లు ఏదేదో అనిపించింది. తెల్లారి ఏ పేపర్ల దేవులాడినా ఒక్క భూకంపం వార్త రాలేదు. అసలు ఏంది కథ అని బుర్ర బద్దలయ్యేటట్టు ఆలోచన చేస్తే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బంద్ అయిన ముచ్చట తెలిసింది. జుకర్బర్గ్ ఏదో చేసిండనే వార్తలు షికారు చేసినాయి. సరే, ఇవన్నీ ఎట్లున్నా జుకర్ సార్ ఇంట్లేదో సీక్రెట్ బంకర్ ఉందంటగా తెలిసిందా? ఫేస్బుక్ మరుగుడు మందు పెట్టి ఒక కొత్త లోకాన్ని తయారు చేసిన జుకర్బర్గ్ మామ్ ఎప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లతోటి కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించి దాన్ని రాజు లెక్క పరిపాలిస్తున్న బర్గ్ మామకు పైసలేం తక్లీఫ్ లేదు. మంచిగున్నప్పుడే అన్ని సక్క పెట్టుకోవాలనే ఆలోచన ఎవరికైనా ఉంటది కదా. అందుకే బర్గు ఒక కొత్త ఇల్లు కడుతుండట. దిమ్మ తిరిగిపోయే తీరుగుందట ఆ ఇల్లు ప్లాను. అందులోనే కరెంట్ తయారు చేసుకోవచ్చట, అందులోనే పంటలు పండించి ఆహారం ఉత్పత్తి చేయొచ్చునట. అసలు అది ఇల్లా ఓ కొత్త ప్రపంచమా అన్నట్లే ఉంటదట. లోపల ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్ గా ఒక బంకను కూడా కట్టిపిస్తుండట. ఇట్లనే పనిచేసేటోళ్ళు ఎవరో ఉండి దీన్ని ఫోటోలు లీక్ చేస్తే వాళ్ళని పండ్లకెంచి కూడా తీసేసిండనే వార్తలు వచ్చినాయి. జుకార్ మామ కడుతున్న ఇల్లు హవాయి ద్వీపాలుండే కవాయిలు ఉంటదట. దీనికోసం ఏకంగా $260 మిలియన్ ఖర్చు పెడుతుండట. $260 మిలియన్ అంటే ఎంతనో తెలిసినా 2100 కోట్ల రూపాయలు. ఈ బంకరు 5000 చదరం అడుగులుంటదట. దీనిని జుకర్బర్గ్ 2014లో కొనుక్కున్నాడు, అంటే 10 ఏళ్ల కింద. అప్పటి సంది అదో ఇదో పని నడుస్తూనే ఉందంట ఆడ. 2016 క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను ఈయన్నే జరుపుకుందట. అప్పుడే ఈ మ్యాటర్ బయటికి లీక్ అయిందని అంటుంటారు. ఎలక్షన్లు దగ్గర పడుతుంటే క్యాండిడేట్లకి కన్ఫర్మ్ చేసి టికెట్లు ప్రకటించగానే పార్టీల క్యాడర్ల ఊపు రావాలి. తెలందాకా పొద్దందాకా అని తేడా లేకుండా కష్టపడి ప్రచారం చేయాలి. పబ్లిక్లో తిరిగి పార్టీని ముంగటికి తీసుకుపోవాలి. కానీ బీజేపీలో మాత్రం ఓ ఎంపీ క్యాండిడేట్ చేయంగా నిమ్మలంగా ఉన్న పార్టీకి నిద్ర లేకుండా అయ్యిందట. జెండాలు మోసిన క్యాడరే బండబూతులు తిట్టుకుంటా బయటకు వచ్చే ఆలోచన చేస్తురట. ఎందుకు కావచ్చో మరట్లా. ఉన్న కాడుండక బీబీ పాటిల్కు ఎంపీ టికెట్ వచ్చి కమలం పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుందా అనే డౌట్ కొడుతుందట తెలంగాణ పాలిటిక్స్ ను ఫాలో అయ్యే జనాలకు. లేకుట్టేంది మరి, కారు దిగి బీజేపీలో చేరిన 24 గంటలనే బీబీ పాటిల్కు ఎంపీ టికెట్ ఇస్తుంది. ఇన్ని దినాలు బీఆర్ఎస్ నుండి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసిన పాటిల్కు టికెట్ ఇస్తే ఏళ్ల సంధి కమలం కాడ పట్టుకొని పార్టీని పబ్లిక్ లో తీసుకుపోయేందుకు కష్టపడ్డ మేమేం కావాలి అని బీజేపీ క్యాడర్ బీపీలు పెంచుకుంటుందట. బీబీ పాటిల్కే టికెట్ అనౌన్స్ చేస్తారని టాక్ వచ్చినప్పుడే జైరాబాద్ టికెట్ మీద ఆశపడ్డ బీజేపీ క్యాండిడేట్ ఎం జైపాల్ రెడ్డి అన్సర్లు హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో
నిరసనకు దిగిరట. పార్టీ కోసం పానం పెట్టి పనిచేసిన వాళ్ళకి అన్యాయం చేస్తారా అని లొల్లి పెట్టిరట. అయినా 3 నెలల ముందే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా బీబీ పాటిల్ ప్రచారం చేసి ఇంకో ముచ్చట ఏందంటే కామారెడ్డిలో గెలిచిన బీజేపీ లీడర్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇప్పుడు జైరాబాద్ లోక్సభ పార్లమెంట్ ఎన్నికల్లో ఇన్ఛార్జిగా ఉన్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే బీబీ పాటిల్ కేసీఆర్ కి మద్దతుగా కాటిపల్లికి వ్యతిరేకంగా కామారెడ్డిలో ప్రచారం చేసిండు. మరి ఇన్నుండంగా ఇప్పుడు అదే జైరాబాద్ బీజేపీ క్యాడర్ తో జై కొట్టించుకొని ఎంపీగా గెలుస్తాడా అనేది అసలు ముచ్చట. మీదికెళ్ళి టికెట్ రాని ఆశావాహులు అసంతృప్తి తోటున్న బీజేపీ కార్యకర్తల చూపు కాంగ్రెస్ కారుదిక్కు మల్లుతుందని కొత్త టాకు. అటు కష్టపడ్డోళ్లకు ఇలువిచ్చినమన్న పేరు రాకపాయే. బయటి పార్టీలకి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తే సొంత క్యాడరే గరంగా పెట్టి ఏమో పోరి ఎంపీ ఎలక్షన్ల పంచాయతీ బీజేపీని ఏం చేస్తుందో ఎటు తీసుకుపోతుందో చూడాలి. ఇవాళ ఒక్కనాడు ఆగుండ్రు జరా, రేపు ఈ టైంకు క్యాండిడేట్లు ఎవరు, కంగు తిన్నది ఎవరు అనేది సీదా సాఫ్ తెలిసిపోతాయి. ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ల లిస్టు హైదరాబాద్కు చేరి హంగామా చేస్తుంది. ఏమో అసెంబ్లీ లిస్ట్ అప్పుడే అలుగుడు గులుగుడు షానుండే, ఎంపీ లిస్టుకు అంత ఉండకపోవచ్చు కానీ కొంత లొల్లి అయితే జరుగుతుందేమో అనిపిస్తుంది. అసలు ఆ లొల్లి పంచాదేందో తెలుసుకుందామా. రేవంత్ సారు మళ్ళోసారి పోయి రావాలే హస్తినకు అనవలసి వచ్చేటట్టే ఉంది. ఎందుకంటే రేపు ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉందట. రేవంత్ సార్ ఢిల్లీకి పోయి ఎన్నింటికి ఫ్రీ అవుతాడో అని కాంగ్రెస్ లీడర్లు ఒక్క తిరిగే ఎదురు చూస్తుండట. ఎందుకంటే రేపే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ అని అంటున్నారు. టికెట్ల మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి అప్పుడే టెన్షన్ అవుతుందట. ఇంకో అస్సలు కిరాక్ ముచ్చట ఏంటంటే రాహుల్ గాంధీ సార్ ను ఈసారి తెలంగాణలోకెళ్లే పోటీ చేయిస్తారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. మొదలు సోనియా మేడం ని ఈడికెంచే పోటీకి దింపాలని అనుకున్నారు. కానీ ఆమె కొన్ని కారణాలు చెప్పి రాజస్థాన్ కెళ్లి రాజ్యసభకు పోయింది. సోనియా మేడం పోటీ చేయలేకపోయింది గానీ రాహుల్ సార్ ఓకే చెప్తుండొచ్చు అనే ఆశ పెద్ద లీడర్లలా కనబడుతుంది. ఏమో రాహుల్ సార్ మనసులో ఏముందో గానీ కడమ క్యాండిడేట్లు ఎవరు అనే టెన్షన్ అయితే ఎక్కువైపోయిందట లీడర్లకు. చూడాలి మరి సెలక్షన్లు ఇంకా రేవంత్ సార్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండ్రని అయితే తెలిసిపోతుంది. మరి ఎవరికి ఇస్తారో లిస్ట్ లో ఎవరి పేర్లుంటాయో అప్పటిదాకా ఎదురు చూసుడే. ఇక ఇదిట్లుంటే లోక్సభ ఎలక్షన్లల్లా తప్పకుండా నాగర్ కర్నూలు టికెట్ ఇయ్యాలని హైకమాండ్ కాడ అర్జీ పెట్టుకున్న ఆడనే మకామేసిండట మల్లు రవి సారు. ఇప్పటికే మల్లికార్జున్ ఖర్గే సార్ ను కేసీ వేణుగోపాల్ సార్ ను కలిసి మ్యాటర్ అంతా చెప్పేసిండట. రేవంత్ సార్ కూడా మల్లు రవి సార్ కి ఇయ్యాలనే అంటుండట. చూడాలి మరి టికెట్ల ముచ్చట ఇసొంటి సీనియర్ల పరిస్థితి ఏమైతుందో. ఏపీ ఎలక్షన్ ప్రచారం జోర్ మామూలుగా లేదు. కానీ పార్టీ సిద్ధాంతాలు పథకాలు పవర్లున్నప్పుడు చూయించిన పనితనం మీద కాకుండా పక్క పార్టీల మీద దుమ్మెత్తి ఓసుడు, పర్సనల్గా బార్డర్లు దాటి మాట్లాడు ఇవే ఎక్కువగానొస్తున్నాయి ఈ నడమ. దాంతో మా కోట్లు ఎందుకు వేయాలని కాకుండా అవతల పాటోల పాతాలను పల్సగా చేసే పనులే ముంగటేసుకుంటున్నారు. ఈ లిస్టులో ఫస్ట్ పేరు పోయింది బాబు సారేనట. 40 years ఇండస్ట్రీ అని గొప్ప చెప్పుకున్నాడు సరే గాని ప్రచారంలో ఏం మాట్లాడుతున్నాము, పబ్లిక్లకు ఎట్లా పోతున్నాము అనేది కూడా చూసుకోకుంటే ఎట్లా చంద్రం సారు వైఎస్ జగన్ ఎట్లా చేసినా గద్దె దింపాలనుకున్నావు సరే, పక్కా ఈసారి పవర్లకు రావాలనుకున్నావు ఓకే, కానీ ఓట్లు ఎట్లా ఒళ్ళేసుకోవాలని కూడా లెక్కేసుకోవాలి కదా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి గుండి ఏపీ పబ్లిక్ కు ఏం చేసినావు, మళ్ళా గెలిస్తే ఏం చేస్తావు అనేది చెప్పకుండా ఎంతసేపు జగన్నే పర్సనల్ గా టార్గెట్ చేసి పబ్లిక్ లైన పతాలను పలసగా చేయాలనుకుంటే ఎట్లా అని రాజకీయం తెలిసిన వాళ్ళు రఫ్గానే మాట్లాడుతున్నారు. ఏ మీటింగు సభకు వివేక హత్య కేసు చట్నే ముంగటేసుకుంటున్నాడు బాబు. మొన్న తాడేపల్లిగూడెంలో కూటమి ఫస్ట్ సభలో బాబు పవన్ ఇద్దరు స్పీచ్లు పబ్లిక్ ను పెద్దగా అట్రాక్ట్ చేయలేకపోయినా అనేది గట్టిగా నేను వస్తున్నా ముచ్చట. మీదికెళ్ళి పీకే స్పీచ్ అయితే జనసేనకు రాజకీయ నష్టం దిక్కే తీసుకుపోయినా అనే మాట కూడా వచ్చింది. తాడేపల్లిగూడెం సభ తర్వాత బాబు 2 సభలు పెడితే అందులో కూడా జగన్ బాబాయ్ మడ్డరు వైఎస్ సునీతారెడ్డి ముచ్చట్నే 1కి 100 మాటలు చెప్పుకుంటా అవిటి మీదే ఫోకస్ పెడితే మరి మీ సూపర్ 6 పథకాల గురించి ఎవరు చెప్పాలి? జగన్ వచ్చి జనాల తిరిగి చెప్పాలనా, కొడాలి నానొచ్చి వాడవాడల ప్రచారం చేయాలనా? అరే మీ పథకాలు మీ హామీలేందో జనాలకు తీసుకుపోకుండా ఎంతసేపు జగన్ నెగిటివ్ చేసిరే పనిగా పెట్టుకుంటే అయ్యే పనేనా? ఇంకా జనాలు కోరుకునేవి వాళ్ళకి చేసేటివి కాకుండా ఇవెందుకు బాబు మాకు అని ఓటర్లే ఘాటు కనబట్టిరట. మీదికెళ్ళి వెన్నుపోటు బ్రాండ్ ఉన్న బాబు ఇసొంటి మాట్లాడి జగన్ ఎత్తిన జగ్గెడ పాలు పోసే పని పెట్టుకున్నాను చూసిన వాళ్ళు కూడా సురుకులు పెడుతున్నారు. పోయిన కాన్నే రాబట్టుకోవాలి అనే మాట అన్నిటికాడేమో కానీ పాలిటిక్స్లో మాత్రం పక్కా పనికొస్తుంది. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు, రేపు పొద్దుగాల ఛాయ్ తాగేటప్పుడు ఉన్నట్టు పొద్దుమికి మొగోళ్ళు మందు తాగే టైంకి ఉండదు. ఈ ముచ్చట పక్కకు పెడితే అసలు ముచ్చట ఏంటంటే ఎమ్మెల్యే ఎలక్షన్లలో పోయిన పార్టీ పతారను ఎంపీ ఎలక్షన్లలో రాబట్టుకునేందుకు బీఆర్ఎస్ క్యాడర్ కలలుగా అంటుందట. ఆ కళలకు బలం కలిసేటట్టు ఇంకో ముచ్చట కూడా అనుకుంటున్నారట. దాని గురించే ఈ వార్త. ఎట్లెట్లా బతికి నోళ్ళం ఎంకన్నా అని పాట పాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది పాపం గులాబీ లీడర్లకు, కార్ పార్టీ క్యాడర్కు. ఎట్లుండే బీఆర్ఎస్ ఎట్లయిపోయి చూడురి, 10 ఏళ్ళు పవర్లుండి మనల్ని కూడా రాపేది అన్నట్టు దూసుకుపోయి దుమ్ము లేపిర్రు. కానీ హస్తం పార్టీ హ్యాండ్కు అధికారం రాగానే ఇంజన్ ఉంచిపోయిన కార్ లెక్క ఆయన్ని ఆగిపోయే కాడికి వచ్చింది పాపం. ఎమ్మెల్యే ఎలక్షన్ల రిజల్ట్ తోటి కోలుకోలేని శాఖ దాకి బీఆర్ఎస్ హార్డ్ కోర్ అభిమానులు పార్టీ లీడర్లు ఉండి కార్ గ్యారేజ్కి పోయినట్టే ఇక అని నారాజులు ఉన్నారు. ఇదే టైంలో లోక్సభ ఎలక్షన్లు వచ్చే వరకల్లా కల్వకుంట్ల ఫ్యామిలీకి వెళ్ళి ఎవ్వలన్నా ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేస్తే బీఆర్ఎస్ కు ఓఆర్ఎస్ దాగిచ్చి బలం వచ్చినట్టు చేసి కార్ పార్టీలో ఖచ్చితంగా జోష్ జాయ్ అని పెరుగుతుంది అన్న ఆశలు ఉందట క్యాడరు.
కవితకి ఎట్లయినా ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్నది కాబట్టి ఆమెను పోటీకి నిలబెట్టినా సరే, లేకుంటే మొన్న సీఎంకు సవాల్ ఇసురుకుంటా మల్కాజిగిరికి వెళ్ళి పోటీ చేస్తా అని కేటీఆర్ కూడా అనే అన్నాడు. సరే రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టేందుకే మాట వరుసకు అన్నాడేమో అనుకున్నా, అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో, నిజంగా కూడా పోటీ చేస్తా కిక్కే వేరుంటుందని ఒక్క తీరు అనుకోబట్టిరట కరడు కట్టిన కార్ పార్టీ ఫ్యాన్స్. అట్లా కాకుండా డైరెక్ట్ కేసీఆర్ సారే నిలబడ్డా సరే ఆయన నిమ్మలంగా కుర్చీలో కూర్చున్నా చాలు, మేమే తెల్లార్లు తన్లాడి ఎంపీ కుర్చీ అప్పచెప్పి బాధ్యతను భుజాల మీద వేసుకొని పనిచేస్తామని కూడా ఆశపడుతున్నారట. ఇప్పటికే కొందరు ఎంపీలు మెయిన్ లీడర్లు కార్ సవారీ చాలని బీఆర్ఎస్ కు టాటా చెప్పి కాంగ్రెస్ బీజేపీలకు దుంకిర్రు. కార్ పని ఖతమే అని భయం లేకుండా బయటకే కామెంట్లు చేస్తున్నారు. ఎంపీ ఎలక్షన్లలో మెయిన్ గా ఎంత కాదన్నా పోటీ అంతా బీజేపీ కాంగ్రెస్ నడమనే తప్ప బీఆర్ఎస్ ఏదో ఉందా అంటే ఉంది అనే తీరుంది పరిస్థితి. ఇటువంటి టైంలో కల్వకుంట్ల కుటుంబంకి వెళ్ళి ఒక్కరు ఎంపీగా పోటీకి నిలబడితే కనుక నా సామిరంగా అవతల పార్టీలకు మన పవర్ ఏందో మళ్ళొపారి ఆదికొస్తుందని కసి మీద ఉన్నారట. మరి రాజకీయాలలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు కాబట్టి ఈ ఆలోచన కూడా నిజమవుతుందా అనుకోవాలనా, లేకుంటే ఇల్లు అనుకున్నాడే కానీ 5 పోయిదుందా అని ఊకోవాలనా అనే ముచ్చట ఎవరు ఇష్టం అన్నది. గిసొంటి కథలు సినిమాలలోనే చూస్తాం కానీ బయట కూడా ఇట్లా అయితాయా అనుకునేది నొద్దులు. కానీ ఈ జనగాంల కాడైన సంగతి చూసినాక వెర్రి వెంగలప్పలు సినిమాలలోనే కాదు బయట కూడా ఫార్చునర్ కార్లలో తిరుగుతుంటారని నిన్ననే తెలిసింది. ఈ పెట్టెను చూస్తుండ్రా, ఇదొక మహిమగల పెట్టెనట. పిడుగులు పడ్డప్పుడు ఆకాశం మీదకెళ్ళి ఉడిపడ్డదట. ఇది ఒవ్వలు తానుంటే అలా కోట్ల రూపాయలు ఇట్లా షెట్టు దులిపినట్టే దులుపుకోవచ్చునట. ఆ అంబానీనే తూ కోనేరే అని వచ్చినట. గంత మహిమలున్నాయట గిన్లా. నమ్మబుద్ధి అయితలేదు కదా. తెలుగున్నోడు ఎవ్వడు కూడా నమ్మడు. కానీ పైసలు బాగుండి ఇంకా పైసలు కావాలనే ఆశతోటున్న దద్దిగాళ్ళు ఉంటారు కదా కొంతమంది. ఆ సొంట ఒక ఎడ్డి మొక్కపోని జనగాంలో దొరకబట్టుకుండ్రు 4 మక్కారుగాళ్ళు. మహిమగల పెట్టె అని ఓ పెట్టెని తయారు చేసి 50 కోట్లకు ఒక తెలివి తక్కువ ఆకలెక్కువ కోటీశ్వరునికి అమ్మ చూసిండ్రు. ఆటోలో పోయి ఈ ఉత్తి పెట్టెను 50 కోట్లకు అమ్ముకొని కొనేటోనికి గుండు కొట్టిద్దామనే ప్లాన్ వేసిర్రు. కానీ నడుమిట్లా మ్యాటర్ పోలీసు వాళ్ళకి తెలిసి పట్టుబడ్డరు. బాక్సులో ఒక అయస్కాంతం పెట్టి దానికి ఏదన్నా మెటల్ దాకంగానే వైబ్రేట్ అయ్యేటట్టు దాన్ని తయారు చేసిండ్రు. ఇక చూపించి ఇది మహిమగల పెట్టె అని మందికి గుండు కొట్టే ఇక మధ్యేసిండ్రు. చూడుర్రి ఎట్లా బతక నేర్చిండ్రు దొంగగాళ్ళు. మరీ 50 కోట్లు పెట్టి దీని కొనే ఆ కొండెర్రిగాడు ఎవలో గాని మొక్కాలన్నా. గుడివాడ గురువిందయ్య కొడాలి నాని కొడవలతోటి కోసినట్టే మాట్లాడతాడన్న సంగతి అందరికీ ఎరుకున్నదే. ముఖ్యంగా కుల బాంధవుడు బాబుసాన్ అయితే షీర్ చింతగట్టినంత పనిచేస్తాడు. లోకేశం అన్ననైతే లేకలకే తీసుకోడు. సైకిల్ పార్టీకి మళ్ళా ఓవర్ ఆయిలింగ్ చేయాలంటే ఒక్కటే దారున్నదని అంటున్నాడు. అదేందో చూడుండ్రిగా. సైకిల్ పార్టీ మళ్ళా చక్కగా నడవాలన్నా సైకిల్ కు ఓవర్ ఆయిలింగ్ చేయాలన్నా ఒక్కటే దారుందని అంటున్నాడు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానన్న. ఈ ఎన్నికలల్లా చంద్రాలను చిత్తుగా ఓడగొట్టాలన్నట. అప్పుడే సైకిల్ పార్టీ హ్యాండిల్ జూనియర్ ఎన్టీఆర్ అన్న చేతులకు వస్తదట. ఒకవేళ పుసుక్కున్న మళ్ళా బాబు గనుక గెలిచిండే అనుకోన్రి ఎన్టీఆర్ అన్నను మెడల్ పట్టి అవతలికి నూకుతాడట. కాబట్టి బాబును 1000 మీటర్ల గొయ్యి తీసి బొంద పెట్టాలి. అప్పుడే లెవ్వకుట అవుతాడని గుణపమాసొంటి సీక్రెట్ ను బయట పెట్టిండు గుడివాడ నానయ్య. అయితే ఓహో అట్లనా, ఏంది సంగతి? ఎన్టీఆర్ అని నాకు తెలుసా, లేకుంటే నువ్వే సినిమా కథ అల్లిన కథనా? బాబును ఓడగొట్టాలనంటే ఓడగొట్టుమని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాలి. నడుమిట్లా వక్తాల ఉచ్చుకొని చెప్పేటందుకు తమరెవరయ్యా? నిన్నేమన్నా జూనియర్ అన్న పవర్ ఆఫ్ ఎటర్నీగా పెట్టిండా, లేకుంటే అన్నకేమన్నా అధికార ప్రతినిధివా? చిన్న ఎన్టీఆర్ అన్న ఈ రాజకీయాల రొచ్చు మన కొద్దురాబయ్య అని చక్కగా ఆయన పనేందో ఆయన చేసుకుంటున్నాడు. మీ రాజకీయాల కోసం ఆయన ఎందుకు బజార్లో గుంజుతారు? టీడీ పేపర్స్ అందో ఎన్టీఆర్ ను దూరం పెట్టింది అనే కంటే చంద్రాల్ని ఎన్టీఆర్ దూరం పెట్టిండు అనుకోవచ్చు. అలా తాత పెట్టిన పార్టీకి జీవగంజి పోయాలనంటే ఎన్టీఆర్ అన్ననే వస్తాడు. నడిమిట్లా మీ గాయ ఏందని అటు ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతురు నానన్న మీద. చూసిరానుల్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన మైక్ టీవీ ముచ్చట్లు.